హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు? ఈ వీడియోలో మీకు ఒక చిన్న డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, చాలా సింపుల్ అనమాట. చిప్స్ వర్క్ అండ్ స్ప్రింగ్ వర్క్ రెండు కలిపి మనం అయితే ఈ వీడియోలో అయితే మీకు వర్క్ అయితే చూపిస్తున్నాను. మనకి ఆల్రెడీ చిప్స్ వర్క్ అయితే నేను చూపించాను. ఎవరైనా చూడని వాళ్ళు మళ్ళీ ఒకసారి చూసి అయితే నేర్చుకోండి. సిల్క్ దారం కాదు, కాటన్ దారం తీసుకోవాలి, సింగిల్ దారము. ఫస్ట్ ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకొని చిప్ మధ్యలో హోల్ ఉంటుంది కదా, కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి. మీకు చిప్స్ వర్క్ నేర్చుకోవడానికి కాబట్టి కొంచెం పెద్ద సైజ్ తీసుకొని ఇలా చిప్ అయితే మన నీడిలోకి ఏం ఎక్కించుకుంటలేదు. చూడండి, ఒకసారి దారం ఇలా పట్టుకొని ఒక్కొక్క చిప్ని ఇట్లా పెట్టుకొని మధ్యలో హోల్ ఉంటుంది కదా, మధ్యలో గొలుసు, మళ్ళీ చివర ఒక గొలుసు. చూడండి, ఇక్కడ మధ్యలో ఒక గొలుసు వేస్తున్నాము, చిప్పుకి చివర ఒక గొలుసు వస్తుంది. ఒక్కొక్క చిప్పు తీసుకొని వేసుకోవాలి మనము. అటు చిప్పుకి అటు ఇటు కూడా మనకి మధ్యలోను ఈ చివర కూడా మనకి గొలుసు అయితే వస్తుందన్నమాట. మన నీడిల్లోకి ఎక్కించుకునే చిప్స్ వర్క్ అయితే అది వేరనమాట. ఇలా మనం ఒక్కొక్క చిప్పుకి ఇట్లా వస్తుంది. కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే మీకు కుట్టడానికి ఏదైనా ఒకటే కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి. మనం స్ప్రింగ్ కూడా చేస్తాం కాబట్టి నేను తీసుకున్న సైజ్ అయితే తీసుకోండి. అలాగే మగ్గ వర్క్ చేసిన బ్లౌజు మిషన్ మీద కుట్టిస్తే ఎంత తీసుకుంటారు కుట్టడానికి అని అడిగారు ఒక సిస్టర్. ఇంటికాడ కుడితే మనకి మగ్గం వర్క్ చేసిన బ్లౌజు ఇంటికాడ కుడుతూ ఉంటారు కదా, ఒకవేళ వాళ్ళు కుడితే 250 200 అట్లా తీసుకుంటారు. అదే మీరు బయట షాపుల్లో ఇచ్చి కుట్టిస్తే వాళ్ళు ఏంటంటే వర్క్ని బట్టి కూడా మనకి కాస్ట్ అనేది వేస్తారు. కొంచెం బ్యాక్ సైడ్ వెనకాల ఎక్కువ వర్క్ వంకీలు ఉంటాయి కదా, మనం వంకీలు తిప్పుతాం కదా, ఓన్లీ రౌండ్ నెక్ ఇట్లా కాకుండా పాట్ నెక్ అవి కాకుండా ఇలా వంకీ వచ్చే నెక్స్ కూడా ఉంటాయి. నేను పెట్టాను, పికాక్ డిజైన్ అనుకుంటా నేను పెట్టాను. ఆ డిజైన్కి వంకీలు కింద ఉంటుంది. అలాగని చేసి పైపింగ్ వేస్తే 500 కూడా తీసుకుంటారు. అంటే ఏంటంటే ఆ షాపుని బట్టి తీసుకుంటారనమాట. మనకి మగ్గ వర్క్ చేసిన బ్లౌజ్ ఎంత కాస్ట్ అంటే టైం పడుతుంది. ఏంటంటే మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది, సింగిల్ పాదం మీద కుట్టాలి. వర్క్ పాడవకుండా నీట్గా ఎక్కడైతే వర్క్ చేస్తామో అది కనిపించినట్టు కుట్టాలి కాబట్టి ఆ కాస్ట్ తీసుకుంటారు. మగ్గ వర్క్ చేసిన బ్లౌజ్ కూడా పైపింగ్ చేస్తారు. చూడండి, చాలా బాగుంటుంది. పైపింగ్ చేస్తే సన్నంగా పైపింగ్ చేస్తే చాలా బాగుంటుంది. కాస్ట్ వచ్చి ఒక్కొక్కరు 200 తీసుకుంటారు, ఒక్కొక్కరు 250 తీసుకుంటారు, ఒకళ్ళు 300 350 500 కూడా తీసుకుంటారు అనమాట. మీరు ఇచ్చే టైలింగ్ షాప్ని బట్టి మనకి బ్లౌజ్ కాస్ట్ అయితే పడుతుంది. హెవీ వర్క్, ఫుల్ హ్యాండ్స్, బ్యాక్ హెవీ వర్క్, వంకీలు, పాట్ నెక్ ఇవి ఉంటే ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దానికి కాస్ట్ అయితే ఎక్కువ తీసుకుంటారు. ఓకేనా, మీరు ఒకవేళ మీకు మిషన్ వచ్చి ఉంటే బ్లౌజులు కుడతారంటే ఇది కూడా ట్రై చేయండి. ఆ పాదం ఉంటుంది కదా, ఆ పాదం తీసేసి సింగిల్ పాదం పెట్టి సెట్ చేసుకొని మీరైతే స్లోగా వర్క్ చూసి నేర్చుకోండి. ఓకేనా, ఒకవేళ కావాలంటే నేనైతే చూసి పెడతాను ఎలా బ్లౌజ్ అయితే వర్క్ చేస్తారో. కొంచెం టైం పడుతుంది, ఖచ్చితంగా పెడతాను. ఓకేనా, స్ప్రింగ్ వర్క్ వచ్చి చూడండి, ఇది వచ్చి ఒక్కొక్క చిప్పు వదిలి వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ప్రింగ్ ఎక్కించుకొని మధ్యలో చిప్ ఉంది చూసారా, అది వదిలేయాలి. అది వదిలేసి నెక్స్ట్ చిప్కి మనం స్ప్రింగ్ వేసుకోవాలి. చూడండి, ఇదిగోండి, మధ్యలో ఒక చిప్ వదిలేసాను చూసారా, ఇక్కడ గొలుసు, చిన్న గొలుసు వేసుకోవాలి. చిన్న గొలుసు వేసుకోకపోతే మళ్ళీ వెనక్కి వచ్చేది. ఇప్పుడు మధ్యలో వదిలేసాను చూసారా, ఆ చిప్ దగ్గర మళ్ళీ థ్రెడ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు స్ప్రింగ్ ఎక్కించుకోవాలి. మరి చిన్నవి కాదు, కొంచెం పెద్ద స్ప్రింగే తీసుకోండి. ఇలాగ మధ్యలో ఒక చిప్ వదిలేసేసి మళ్ళీ ఇక్కడ చిన్న గొలుసు వేసుకొని ఎక్కడైతే చిప్ వదిలేసామో అక్కడ మళ్ళీ దారం పైకి తీసుకొని ఇప్పుడు స్ప్రింగ్ ఎక్కించుకోవాలి. ఒక చిప్పు వదిలి ఒక చిప్పుకి ఇలా వేస్తే మనకి చూసారా, నేను వేస్తున్న డిజైన్ ఇలాగైతే వస్తుందన్నమాట. మీకు స్ప్రింగ్ కుట్టడము వస్తుంది, డిజైన్ కూడా బాగుందిగా, డిఫరెంట్గా ఉంది కదా. మీరు ఎక్కడైనా లోడింగ్ దగ్గర కానీ లేకపోతే స్టెమ్స్ వస్తాయి చూసారా, అక్కడ కానీ వేసుకుంటే హెవీ వర్క్లా వస్తుంది. ఇది టైం పడుతుంది, ఎందుకంటే చిప్పు కుట్టాలి, దానిపైన స్ప్రింగ్ కుట్టాలి, మళ్ళీ చిప్పు వదిలి చిప్పుకి స్ప్రింగ్ కుట్టాలి కాబట్టి ఆ షేప్ అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కానీ చాలా బాగుంటుంది. ఇలా వర్క్ చేస్తే ఎక్కువ మనీ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, తప్పకుండా అందరూ ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అబ్బా, లైక్ చేయకపోతే ఎట్లా చెప్పండి. నాకు మీరు సపోర్ట్ చేయాలంటే మీరు లైక్ చేయాలి కదా, మీరు లైక్ చేస్తేనే నేను ఇంకా మంచి వీడియోస్ అయితే పెడతాను అనమాట. ఓకేనా, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఓకేనా, స్ప్రింగ్స్ వచ్చి కొంచెం లావ్ స్ప్రింగ్ తీసుకోండి. కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి సన్నంగా ఉన్న స్ప్రింగ్ అయితే మీకు నీడిలోకి ఎక్కదు, కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాగే స్ప్రింగ్ కుట్టడానికి నీడిల్ ఉంటుంది కదా, అది తీసుకోండి. చెక్క నీడిల్ కానీ ఐరన్ నీడిల్ కానీ, దాని కొన కూడా లావుగా ఉండేటట్టు చూసుకోకుండా సన్నంగా ఉన్నది తీసుకోండి. ఎందుకంటే సన్నంగా ఉన్న స్ప్రింగ్ ఎక్కాలి కదా, అందుకని. ఓకేనా, లేదు అనుకుంటే 14 నెంబర్ నీడిలే యూజ్ చేస్తారంటే ఇలా లావ్ స్ప్రింగ్తో మీరైతే వర్క్ అయితే నేర్చుకోవచ్చు. సన్నం ఎక్కుతుంది కానీ మనకి స్ప్రింగ్ కుట్టే నీడిల్ లాగా ఇదైతే ఉండదన్నమాట. అందుకని నేను 14 నెంబర్ నీడిల్తోనే కుడుతున్నాను, లావ్ స్ప్రింగ్ కాబట్టి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.